హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సత్యం సుందరం మూవీ గురించి మాట్లాడుకోవడానికి అయితే వచ్చేసాం. యాక్టర్ మన కార్తీ గారు అండ్ మన అరవింద్ గారు, అరవింద్ సార్ గారు. సినిమాలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాలాంటి యూట్యూబర్స్ అంటే చిన్న చిన్న యూట్యూబర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి, మీరు చేయడం వల్ల నాకు ఇంకెక్కువ బూస్టప్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. గంట మాత్రం గట్టి కొట్టేయండి. ఓకే, రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మనం ఎలా చెప్పాలి, కార్తీ అంటే రివ్యూ మొత్తంలో మనకు కార్తీ గారు, అరవింద్ స్వామి గారు అసలు ఎట్లా అంటే, రివ్యూ చెప్పే ముందు మూవీకి రేటింగ్ ఇస్తున్నాను నేను. 5/5 అండి. ఎందుకు 5/5 అంటున్నానంటే, ఫీల్ గుడ్ మూవీ అండి. ఫీల్ గుడ్ మూవీ ఎలా అంటే, మన పొలాల చుట్టూ మన ఒకప్పుడు అంటే ఊర్లలో ఉండి మనం నేచర్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉంటాయో, ఇంకోటి ఒక్కోసారి ఒక్కొక్క దాంట్లో మనము మన రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని సీన్స్ మనకు అక్కడ కనిపించినట్టు అనిపిస్తుంది. పల్లెటూరు వాతావరణంలో ఫీల్ గుడ్ మూవీ అండి. అంటే క్లాస్ ఆడియన్స్కి మాత్రం ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, వాచబుల్ మూవీ, ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ మూవీ. ఎందుకు ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ మూవీ అంటున్నానంటే, ఇందులో నేను చెప్తున్నాను, లిటరల్గా చాలాసార్లు ఏడ్ చేశాను నేనైతే. అసలు ఒక్కొక్క పాయింట్లలో ఒక్కొక్కటి చూపించే విధానంలో అరే ఏంది ఇది అని చెప్పేసి, అంటే సినిమా కార్తీ గారు ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే సినిమా ఎండ్ అయిపోతుంది. అంటే ఆ డోర్ ఓపెన్ చేసే అది ఒక్కొక్క సీన్ నీకు అంటే ఒక సీన్ ఉంటుంది భయ్య, అరవింద్ స్వామి గారిది. ఆయన చెప్పులు పట్టుకొని ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ సీన్ చూసినప్పుడు నాకు అనిపించింది, అసలు ఏంది మనిషి, అసలు ఇంత అంటే ఒక క్యారెక్టర్లో ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, అసలు జీవించేశారు భయ్. కార్తీ గారు, మన అరవింద్ స్వామి గారు అయితే జీవించేశారు లిటరల్గా. సినిమా మాత్రం ఒక ఫీల్ గుడ్ మూవీ, ఒక లూప్లో అంటే ఒకే విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది మనకు. అసలు సినిమా మాత్రం ఏ ఒక్క చోట బోర్ కొట్టదు. అంటే కొంచెం ఒక్క దగ్గర కొంచెం అక్కడక్కడ లాగ్ అనిపించినా కూడా సినిమా మాత్రం సూపర్ అండ్ సూపర్ భయ్య. వాచబుల్ మూవీ. ఒక్కసారి వీలైతే విజిట్ చేసి చూడండి. సినిమా మాత్రం ఫీల్ గుడ్ మూవీ. ఎందుకంటున్నానంటే, చాలా చోట్ల నేను ఏడ్ చేశాను. అసలు ఒక చోట్ల అయితే అసలు కళ్ళకి కన్నీరు రావట్లేదు అసలు. అసలు సినిమా చూస్తున్నంతసేపు ఒక వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటాం అసలు మనం అయితే. నాకైతే జెన్యున్గా చెప్తున్నాను భయ్య, నాకైతే సినిమా మాత్రం 5/5 అసలు. ఎందుకు చెప్తున్నానంటే, కార్తీ గారి యాక్టింగ్ కానీ, మన అరవింద్ స్వామి గారి యాక్టింగ్ కానీ, మన అంటే కో ఆర్టిస్టులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా 100% ఇచ్చారు భయ్య. అసలు సినిమా ఏ ఒక్క చోట కూడా అరే అన్నట్టు ఏడుండదు అసలు. సినిమా మొత్తం మంచి ఒక 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 లూప్లో వెళ్ళిపోతుంటుంది అసలు. మస్తు అనిపిస్తుంది. ఫీల్ గుడ్ మూవీ అండి. అసలు చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా వచ్చింది అంటే, కొన్ని ఆనిముత్యాలు ఇట్లా వచ్చి వెళ్ళిపోతాయి కదా, అందులో ఇదొక బెస్ట్ ఆనిముత్యం. ఇంకోటి, ఇద్దరు యాక్టర్స్కి మాత్రం నాకు తెలిసి అవార్డ్స్ అయితే కంపల్సరీ. ఎందుకు చెప్తున్నానంటే, బెస్ట్ యాక్టర్స్గా అసలు అంటే ఆల్రెడీ చాలా సినిమాలు చేసినా కూడా ఇందులో చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అసలు. ఒక్క రేంజ్లు ఉన్నాయి భయ్య. ఒక్కసారి మీరు కూడా వీలైతే వాచ్ చేసి చూడండి. సినిమాలో బీజిఎం కానీ ఒక టూ సాంగ్స్ ఏమో ఉంటాయి భయ్య. 2 సాంగ్స్ కొంచెం అంటే మన లాంగ్వేజ్ కాదందుకేమో మనకంత ఎక్కువ. ఆ 2 సాంగ్స్ తప్పించి అసలు సినిమా మొత్తం ఒక రేంజ్లో ఉంది భయ్య. అంటే ఒక రేంజ్ అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, ఒక ఫీల్ గుడ్ మూవీ భయ్య. ఫీల్ గుడ్ మూవీ అంటే ఫీల్ గుడ్ మూవీ ఎట్లా అంటే, మణిరత్న మూవీస్ చూస్తుంటే ఎట్లుంటాయి అంటే, ఒక లూప్లో ఒక మంచి ఒక మ్యూజిక్ వస్తూ అంత బాగుంటుంది సినిమా అయితే. వీలైతే వాచ్ చేయండి అంతే. వీలైతే వాచ్ చేయండి అండ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. సబ్స్క్రిప్షన్ మనం